హైడ్రాకు సంబంధించిన విధి విధానాలు మార్గదర్శకాలను సమర్పించాలని, అప్పటి వరకు ఎలాంటి అక్రమ అనధికార నిర్మాణాల కూల్చివేతలు చేపట్టరాదంటూ హైడ్రాను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చెరువులు, నీటి వనరులు, నాలాలు, పార్కులు, ప్రజా రహదారుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టవచ్చని తెలిపింది. జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీల యాక్ట్ లేదంటే ఏ ఇతర చట్టాల కింద హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు లేదా మార్గదర్శకాలను కోర్టు ముందు ఉంచితే తప్ప ఎలాంటి అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు వంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో మొత్తానికి ఇది హైడ్రాకి ఓ సెట్ బ్యాక్ అనుకోవాలా? సో కూల్చివేతలు ప్రస్తుతం ఆపే పరిస్థితి ఉందా? అయితే ఐలాపూర్లో నెలకొన్న పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. కూల్చివేతలు ఇంకా కంటిన్యూ చేస్తోంది హైడ్రా అనేది కూడా ఒకటి వినిపిస్తోంది. ఏంటి క్లారిటీ ఉందా? అప్డేట్ చెప్పండి. సరే, వీకెండ్లో హైడ్రా కూల్చివేతల మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా సహజ న్యాయ సూత్రాలు కనీసం పాటించకుండా హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతుందంటూ హైకోర్టు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అట్లాగే గతంలో నమోదైనటువంటి చాలా పిటిషన్స్లో కూడా హైడ్రా ఇదే ప్రవర్తన అవలంబించింది. అట్లాగే హైడ్రా కౌంటర్ దాఖలు చేయమని చెప్పినప్పటికీ కూడా చాలా కేసుల్లో కౌంటర్ దాఖలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఐలాపూర్కు సంబంధించినటువంటి విషయం మీద చెరువు పక్కనే ఉన్నటువంటి ల్యాండు దాదాపు 30 నుంచి 40 ఎకరాలు కబ్జా చేశారు. అదంతా కూడా ప్రభుత్వ ల్యాండు అన్నది హైడ్రా క్లెయిమ్ చేస్తూ ఉంది. దాని మీద చాలా సంవత్సరాల నుంచి కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి. గడిచిన సంవత్సరం క్రితం హైడ్రా ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి ఓనర్స్కి ఆ ల్యాండ్ మీద కోర్టు నుంచి నోటీసులు పంపించినప్పటికీ దాని మీద రెస్పాండ్ కాలేదు. అట్లాగే కోర్టు నుంచి స్టేటస్కో తెచ్చుకున్నారు అన్నది హైడ్రా నుంచి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక నిన్న హైడ్రా అధికారులు ఉదయం తెల్లవారుజామున దాదాపు 100 మందికి పైచిలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ కావచ్చు, అట్లాగే నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అపార్ట్మెంట్ అన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. ప్రజెంట్ అక్కడ వర్క్ ఏది జరగట్లేదు. నిన్న సాయంత్రం వరకు వాటన్నిటిని కూల్చివేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో ఈ నాలాలు, పార్కులు, అట్లాగే చెరువులకు సంబంధించి కొంత మినహాయింపు హైకోర్టు ఇచ్చింది. అక్కడ ఏవైనా రోడ్డుకు సంబంధించినటువంటి వర్క్స్ కావచ్చు, ఈ మిగతా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగితే కనుక దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకు వెళ్ళాలని చెప్పింది. ఇక హైడ్రాకు ఉన్నటువంటి హక్కులేంటి, అర్హతలేంటి అన్నటువంటి విషయం మీద కూడా కోర్టు క్వశ్చన్ చేసింది. జిహెచ్ఎంసీ యాక్ట్ కావచ్చు, మున్సిపల్ యాక్ట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక మార్గదర్శకాల రూపంలో కోర్టుకు సబ్మిట్ చేయాలని హైడ్రాను ఆదేశించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి దీని మీద హైడ్రా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా వెళ్తుందన్న చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూల్చివేతలన్నీ కూడా చెరువుల దగ్గర ఉన్నటువంటి ఆక్రమంగా కట్టినటువంటి భవనాలే అని హైడ్రా క్లెయిమ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి భవిష్యత్తులో కూల్చివేతలు జరుగుతాయా యథావిధిగా, లేదంటే ఆగుతాయా అన్నది చూడాల్సి ఉంటుంది. అట్లాగే హక్కులకు సంబంధించినటువంటి విషయం మీద హైకోర్టుకు హైడ్రా ఇచ్చేటువంటి కౌంటర్ కావచ్చు, వివరణ కావచ్చు, మార్గదర్శకాలకు సంబంధించినటువంటి విషయం మీద ఎలా ముందుకు వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. హరి రైట్ శేఖర్. అయితే ఇటు హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ఐలాపూర్లో కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే భవనాన్ని పూర్తిగా కూల్చాల్సిందేనని హైడ్రా చెప్తోంది. మధ్యలో కూల్చకుండా వదిలేస్తే పక్క భవనంపై పడే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. భవనం నేలమట్టం చేసే వరకు కూల్చివేతలు ఆగవని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా చర్య కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందంటున్నారు బాధితులు.